సూర్యోదయం కంటే ముందే లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వాలంటీర్ల ద్వారా పింఛను కానుక పంపించి రాష్ట్రంలో 66 లక్షల మందికి ప్రయోజనం చేకూర్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. నూతన సంవత్సర సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రమణారావు అమలాపురం నియోజకవర్గం నుండి శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సర సందర్భంగా గుడ్ సీడ్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు వైసీపీ సీనియర్ నాయకులు కుంచే రమణారావు శుభాకాంక్షలు వెలువెత్తాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం అమలాపురం దుడ్డివారి ఆగ్రహారంలోని ఆయన నివాసానికి అంబేద్కర్ కోనసీమ జిల్లా నలుమూలల నుంచి రాజకీయ నాయకులు, ఫాస్టర్ల అభిమానులు తరలివచ్చి రమణారావుకు పుష్పగుచ్చాలు అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గుడ్ సీడ్ ఫౌండేషన్ ద్వారా విస్తృత సేవలు చేస్తున్న రమణారావు తనకు శుభాకాంక్షలు తెలియజేసేవారు పుష్పగుచ్చాలకు బదులు పేదింటి బడి పిల్లలకు ఉపయోగపడేలా నోట్ పుస్తకాలు, విద్యా సామాగ్రి తేవాలని సూచించడంతో ఆ దిశగా చాలా మంది అభిమానులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి విద్యా సామాగ్రిని అందజేశారు. వారిని రమణారావు అభినందించారు. ఈ సందర్భంగా కుంచే రమణారావు మాట్లాడుతూ నూతన సంవత్సరంలో సరికొత్త ఆలోచనలతో అనుకున్న లక్ష్యాలను సాధించాలన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. అదేవిధంగా నూతన సంవత్సర కానుకగా రాష్ట్ర ముఖ్యమంత్రి వృద్ధులకు వైఎస్ఆర్ పింఛన్ కానుకగా 3,000కు పెంచి ప్రతి ఇంటా పెద్ద కొడుకు అయ్యారన్నారు. సూర్యోదయం కంటే ముందే లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వాలంటీర్ల ద్వారా పింఛన్ కానుక పంపించి రాష్ట్రంలో 66 లక్షల మందికి ప్రయోజనం చేకూర్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అమలాపురం నియోజకవర్గంతో పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన ఆయన అభిమానులు రమణారావుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. దేవుడు ఆయన గణపరచాలని, దేవుడు ఆయన హెచ్చించాలని మనం అందరం కూడా ప్రార్థన పూర్వకంగా ఒక చిన్న ప్రార్థన కొంచెం రమణారావు గారి కొరకు, వారి ఫౌండేషన్ కొరకు, గుడ్ సీడ్ ఫౌండేషన్ సక్రంగా జరగటం కొరకు, ముఖ్యంగా వారికి చీటిస్తే వారిని దేవుడు ఆయన్ని హెచ్చించడానికి కొరకు అందరు కలిసి ఒక చిన్న ప్రార్థన చేయండి. స్తోత్రము తండ్రి, స్తోత్రము నాయన, సర్వశక్తుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడని స్తుతించబడుతున్న మహేశయ్య నీకు వందనాలు ప్రభా. నీ కుమారుడు కొంచెం రమణారావు గారిని ప్రభా మీరు ఆశీర్వదించండి. నీ బిడ్డలకు రావాల్సిన దీవుని తప్పగా అనుగ్రహించండి. ఆ సీటు సస్పెన్షన్ ఎక్కడ ఇస్తున్నారన్నది తెలియకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఒక మంచి ప్లేసులు తండ్రి ఎక్కడ నీ కుమారుని ఏర్పాటు చేసావో అక్కడే నీ కుమారుని నిలబెట్టండి అయ్యా తండ్రి. అక్కడ వాడుకోండి. అనేక మంది ప్రజలను తండ్రి యేసు నామములో నీ కుమారి వైపు తిప్పుడుగాక తండ్రి. అయ్యా నీ కుమారుడికి జీవిత విజయాన్ని ఇచ్చి తండ్రి నీ కుమారుని సిగ్గుపరచకుండా తండ్రి ఈ ప్రార్థనల వల్ల తండ్రి ప్రతిఫలం దయచేయండి తండ్రి. ఇదిగో మనం చేసిన ప్రతి ప్రార్థన విజ్ఞాపన నీ కుమారుడికి యేసు నామములు మేలుగా మారునుగాక. మీరే కృపతో నింపండి. బిడ్డలందరినీ దీవించండి. వారి పక్షంగా అనేక మంది ప్రజలు, నాయకులను, గొప్ప గొప్ప వారిని ఏర్పాటు చేయండి. వారికి ఏది అవసరమో వారికి అనుగ్రహించండి. ముఖ్యంగా మంచి ఆరోగ్యం కూడా దయచేయండి, ధైర్యము దయచేయండి, నెమ్మదిని దయచేయండి. వారి కుటుంబాన్ని, బిడ్డలను దీవించిన ఆయన నీ కృపగల నాస్తం చాపండి. అలాగే ఈ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలు గాని, ఈ కుటుంబస్తులు గాని, బంధువులు గాని, పిల్లలు గాని, ప్రతి ఒక్కరిని కూడా అయ్యే ప్రాంత ప్రజలందరూ మీరు ఆశీర్వదించమని నిండు మనసుతో నేను సేవకుడిగా